హాయ్ అండి, అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే మాత్రం ఫుల్ వీడియో చూడండి, ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా నాకు వచ్చిన పాత వంటలు పెద్దోళ్ళు నేర్పించింది మీకు చేసి చూపినీకి నాకు ఇంకా అవకాశం ఎక్కువ ఉంటుంది. నాకు కూడా పొట్టిపోయి మీద చేస్తున్నా కదా, అబ్బా నాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు, నాకు కూడా చేయాలనిపించింది కదా. ఈరోజు చించిగుతోటి పప్పు చేస్తున్నాను, అలానే అన్నం వండుకుంటున్నానండి. పొట్టిపోయి మీద మీకు చూపిస్తున్నాను. ముందు కందిపప్పు ఇంటి తీసుకున్నాను, ఈ కడుక్కుంటున్నాను శుభ్రంగా. ఈ కందిపప్పు శుభ్రంగా కడుక్కున్నాను, కుక్కర్లో వేసుకుంటున్నానమ్మా. అలానే టమాటాలు ఒక పెద్దది 2 చిన్నవి తీసుకున్నాను, ఈ టమాటాలు కూడా కోసేసుకుంటున్నాను. అన్నీ కడుక్కొని తెచ్చుకున్నాను. మీకు ఈజీగా అయిపోయేటట్టు చేసి చూపిస్తున్నానమ్మా, ఏ పెట్టినా కూడా. అలానే చించులు గడకొచ్చుకుంటాను. అంటే కొంచెం కారం, కొంచెం పచ్చిమిరకాయలు వేస్తున్నా. అచ్చం పచ్చిమిరకాయలు వేసినా అదొక టేస్ట్ అనిపించింది, అచ్చం ఎండు కారం వేసినా ఒక టేస్ట్ ఉంటుంది. అందుకని కొంచెం కారం, కొంచెం పచ్చిమిరకాయలు చాలు. ఒక 5 వేసాను, అవి చాలు. చించీరు కూడా కడకొచ్చుకుంటాను. మధ్య లేత చిగురు మనకు వచ్చినప్పుడే చేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చించీరు దొరకదు కదా, అందుకోసం ఈ చించీరు కడుక్కొని శుభ్రంగా కొంచెం బాండీలు వేసి వేపుకొని కానీ ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టుకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. వేసేసుకుంటున్నాను. దీంట్లో ఎలాంటి చింతపండు వేయద్దు. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటాం. నేను ఇందాక కందిపప్పు దీంట్లో తీసుకున్నా కదా, ఒక్క కందిపప్పుకి 3 నీళ్ళు పోసామంటే కరెక్ట్గా ఎంతవరకు ఉందో, ఇందాక అంతవరకు ఉంది. అలా 3 పోసామంటే పప్పు అంటుకోదు ఎప్పుడైనా కూడా. మీకు అట్లా ఉడకబెట్టుకొని చెప్పాలని చెప్పాను. నేను సరుపు పూసుకొని పెట్టుకుంటానండి, అందుకే కుక్కర్ పెట్టినా కూడా నాకు మసి కాకుండా అవుతుంది. 5 విజిల్ రానిస్తాను. అంటే గ్యాస్ పొయ్యి మీద ఎట్లనో అంతే సేమ్ పొట్టి పొయ్యి మీద కూడా అట్లనే రానిస్తున్నాను. పప్పు 5 విజిల్ వచ్చింది, దింపేసుకుంటున్నాను. ఇది ఆవిరిపోయేలోపు నేను అన్నం పెట్టేసుకుంటానమ్మా. కుక్కర్ విజిల్ అంతా ఆవిరిపోయేలోపు నేను అన్నం వండేసుకుంటాను. ఈ లోపు ఇది ఆవిరిపోద్ది కదా, అప్పుడు నేను అన్నం ఉడికేలోపు నేను రెడీ చేసుకుంటాను. ఇది తీస్తుందమ్మా, ఇంకా అయిపోతుంది కదా. ఈ లోపు నేను పప్పు ఎంపుకుంటున్నాను. నేను ఇందాక వాటర్ వేసి చూపించా కదా, ఇగో చూడు. ఇట్లా 1కి 3 మనం పప్పు ఎంతవరకు వేసామో అంతవరకు 1కి 3 పోసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. నేను కొంచెం ఉప్పు వేసుకొని ఎనుపుకుంటాను. ఇందాక ఉప్పు ఏం వేయలేదు కదా, అంత వేస్తున్నాను. తగ్గితే మళ్ళీ వేస్తాను. పక్కి అప్పుడప్పుడు కదా ఊపిరాడినట్టు అనిపించదు. కొంచెం ఎనిపినాక కారం వేస్తాను. నేను 5 పచ్చిమిరకాయలు వేస్తాను, చాలదు. మనం మళ్ళీ పెద్ద మంట పెట్టాను దాని రాయించామంటే అది ఉడకదు. ఎప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టినా కూడా కొంచెం ఫస్ట్ ఇది వచ్చినా పెద్ద మంట పెట్టి తర్వాత మీడియంలో, మరీ సిమ్లో కాదు మరీ పెద్దగా పెట్టండి, అప్పుడు కరెక్ట్గా ఉడికిద్ది పప్పు. 5 వచ్చిందంటే అది ఊళ్ళో ఏపి పంపిస్తా చూడు, అదైతే 6 విజిల్ రావాలి కంపల్సరీగా. ఇది నేను ఇప్పుడు కొంచెం కారం అవి వేస్తాను, అంత వేస్తున్న కారం వేసుకుంటున్నాను. మేము ప్రతి కూరల్లో వేసుకుంటాం ఇది. ఇప్పుడు చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాం మీకైతే, అంటే ఈజీగా చేసుకుంటేనే మీకు చేసుకోగలరు.
కొంచెం నాకంత కారమే వేస్తున్నాను. కొంచెం ఉప్పు పట్టిద్ది, అది అంత వేస్తుంది. ఇంక తాలింపు వేసుకుంటా, ఇంకేమీ లేదు. నేను అన్నం కూడా దింపేస్తాను. అన్నం దింపే ముందు ఇప్పుడు దాకా చిన్న ఆపేస్తున్నా కదా, ఇప్పుడు చూడు ఇది ఇట్లా అనుకొని ఎగేసుకుంటే మండిద్దండి. అది స్టార్ట్ అయ్యింది అప్పుడే మంట కూడా. బాండి పెట్టుకొని తాలింపు వేసుకుంటా. నేను ఎక్కువ నెయ్యి వేస్తున్నా, కొంచెం నెయ్యి వేసి కొంచెం నూనెతో వేస్తున్నాను. కొంచెం నూనె వేస్తాను, ఎందుకంటే అత్తం నెయ్యితో వేసుకున్న కూడా తాలింపు బాగుంటుంది. పప్పు అయితే అంత నెయ్యి అన్నా కూడా కాదు కదా, అందుకే అంత నూనె వేస్తున్నాం. మళ్ళీ అది సరిపోద్ది. అన్నిటికి పోపుకి వేసినట్టు జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు అవన్నీ వేసుకుంటున్నాను. అది కొంచెం వేగినాక ఉల్లిగడ్డ వేస్తాను. ఉల్లిగడ్డ ఇప్పుడే కోసి వేసుకుంటున్నాను. అది కొంచెం వేగలోపు వెళ్ళిపోయింది కదా, నేను దంచుకోలేదు. ఇది ఇట్లా కోసేస్తున్నా, ఈ 4 పీసులుగా చేసేస్తున్నా. ఇట్లా కూడా బాగుంటుంది. మీరు దంచేసుకుంటే దంచేసుకోండి. నేను ఎందుకు ఇట్లా కూడా వేస్తా కదని మీకు చూపిద్దామని ఇట్లా కోస్తున్నాను వెళ్ళిపోయింది. కొంతమంది తాలింపులో ఇట్లా పప్పులో వెళ్ళిపోయి బాగా ఇష్టపడతారండి, మంచిది కూడా. భలే వాసన వస్తుంది. నెయ్యి వేస్తాం కదా తాలింపుకి, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇది కూడా మన ఇంట్లో పాలలో కాసుకొని తీసుకుని నెయ్యి అమ్మ, బయట కొనుక్కొచ్చింది కాదు. మనం కొనుక్కుని పాలలో నెయ్యి వచ్చింది కదా, అది నేను తయారు చేసి పెట్టుకుంది. కరేపాకులను దమ్మలేస్తున్నాను. మన గార్డెన్లో కరేపాకును ఇప్పుడు వస్తుంది, గంగవేల కొద్దప్పకి ఏమీ రావటం లేదు. ఈ తాలింపులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ పసుపు కూడా ఆర్గానిక్గా మనం పండించుకున్న పసుపు, అంటే కొత్త వాళ్ళకి తెలియదని చెప్తున్నాను. ఇది నేను పోయిన నీరు పండించింది, ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం పండించింది. ఇంకొంచెం ఉంది నా కాడ, ఇంకొంచెం అదే 2 నెలలు వచ్చిద్దేమో. మన గార్డెన్ ఎక్కువ, మన వీడియోలు ఎక్కువ చూసేటోళ్ళకైతే తెలుసుద్ది అంటే మన కాడ ఏం చేస్తున్నాను. నేను గార్డెన్ వీడియోలు కూడా ఎక్కువ పెడతాను. కొత్తగా చూసేవాళ్ళు పాత నా వీడియోలు కూడా వెళ్ళి చూడండి. దేని దానికే డిఫరెంట్గా ఉంటాయి. అంత పెద్దవాళ్ళు చేసేది అంత డిఫరెంట్గా ఉంటాయమ్మా. నవారి మంచం అయితే నేను పెట్టి అది పెట్టి కొన్ని రోజులు నేను వదిలేసాను. అంటే మనం పెడితే పోద్దా యూట్యూబ్లో అని చెప్పి పెడితే దానికి ఇప్పుడు కూడా కామెంట్స్ కంటిన్యూ వస్తుంది. దాన్ని ప్రతిరోజు 100 మంది చూస్తున్నారు దాన్ని ఇంతవరకు. దాన్ని చూసి నాకు ఎక్కువ చెయ్యాలి అన్నట్టు అనిపించింది అనమాట, ఇంట్రెస్ట్ ఏగింది. నేను బాండీలో పప్పు వేయటం లేదు, ఇది తీసేసి కుక్కర్ పెట్టేసి దీంట్లో పోసేసుకుంటున్నాను. నేను వాటర్ వేసుకునేదంటే ఇప్పుడు వేసుకుంటాను కొంచెం. అలా చేసుకున్న చపాతీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. నేను కొంచెం వాటర్ వేసుకుంటాను, 1 టీ గ్లాస్ అన్ని. అన్ని వాటర్ వేస్తున్నా. ఇది కొంచెం ఇక్కడ చూడు, ఇక్కడ చిన్న కట్టు ఉంది. ఇది అయిపోయిన దాకా ఉడికించుకుంటా అంతే. లోపలికి వెళ్ళిపోయింది నెట్టేప్పుడు, అది అయిపోయిన దాకా నేను ఉడికించుకుంటాను. ఇంకా అంతే సరిపోద్ది. కొత్తిమీర మీకు నచ్చితే వేసుకోండి, నేను వేయను. ఇప్పుడు ఈ పప్పులు అయితే వేయను.
కొన్ని పప్పుల్లో కొత్తిమీర వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది చిన్న చిగురు పప్పు కదా, నేను దీంట్లో వేయటం లేదు. మీకు నచ్చితే వేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిపోయిందమ్మా. చూడు, నేను అందులో కట్టి ఆగేసాను, అది సరిపోద్దని. ఆ కట్టి కూడా ఇంకా కొంచెం ఉంది. అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే సేమ్ ఇలానే చేసుకోండి. ఎంత బాగుందో పప్పు. నేను ఇంకోటి దాంట్లో కూడా నెక్స్ట్ వీడియోలో తెచ్చి ఇంకా చించిగురు నిలవ ఎలా ఉంచుకోండి చెప్తున్నా ఒట్టిగా. అది అందరి పిల్లలకి అర్థం కదండి. అది నిలవ ఎలా పెట్టుకోవాలి చించిగురు. మనం 3 నెలల తర్వాత కూడా పప్పు చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలి కూడా నేను చేసి చూపిస్తాను. అది లేకుండా చాలా ఇష్టపడతారు ఈ పప్పు. అసలు సేమ్ ఇలానే చేసుకోండి. చాలా ఈజీగా చేసి చూపించాను. ఇలానే చేసుకోండి. చాలా బాగా కుదిరింది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. నేను మాత్రం నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ పెడతారు మాకు, ఆ రోజు వెళ్ళి చించిగురు తీసుకొచ్చి నేను ఎలా నిల్వ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. మనకి ఎక్కువ తెచ్చుకున్నాను, ఒక 1/2 కిలో చించిగురు అట్లా తెచ్చుకొని ఎలా చేసి నిల్వ పెట్టుకుంటూ కూడా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. చెప్తున్నా ఊరికి ఇలా పెట్టుకోండి అని. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. అంటే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని. ఇగో అన్నం కూర అయింది, అలానే అన్నం కూడా అయిందమ్మా. మీకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ని ఇవ్వండి. నేను మళ్ళీ చెప్పాను అనుకోవద్దు. నేను కట్టెలు పొట్టుపోయి మరి ఎంత కష్టపడి చేస్తున్నా కదా, దానికి మీ సపోర్ట్ ఇస్తేనే కదా